అందరికీ నమస్కారం. గత 10-15 రోజులుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఖజానా మీద, రాష్ట్ర ప్రజల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఏదో జరగరాంది జరిగిపోతోంది, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ఈయన ట్వీట్లు చేయడం, ఈ గగ్గోలు పెట్టడం వెనకాల అసలు వాస్తవాలు ఏంటి అనేది మీ ముందుకు చెప్పాలని ఈరోజు రావడం జరిగింది. దీని మీద ఈ ప్రకటనల వెనకాల మా మీద ఈ రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రేమతోటో ఆవేదనతోటో కాదు, అక్కసుతో చేస్తున్నటువంటి మాటలు ఇవి. దీని వెనక కుట్రలు, భయంకరమైనటువంటి కుట్రలతో చేస్తున్నటువంటి మాటలు, స్టేట్మెంట్లు, ట్వీట్లు. ఇదేదో నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, కుట్రలు బన్నారు అనేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఎక్కడ ఇవ్వట్లేదు. నేను పక్కా ఆధారాలతోటే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు డే అండ్ బై డే బిల్డప్ చేయాలని చూస్తూ ఉంటే, గతంలో ఎట్లయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ మాత్రం కూడా ఆయనలో మార్పు లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆ రోజు బహిరంగంగా చేశారు, ఈరోజు పరోక్షంగా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు తమకు ఓట్లు వేయలేదు ప్రజలు అన్నటువంటి బాధని, అక్కసుని ప్రజల మీద చూపిస్తున్నారు, మా మీద కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ బాగుండకూడదు, సంక్షేమం వాళ్ళకి అందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏమాత్రం వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు, రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లు కూడా సవ్యంగా ముందుకు పోకూడదు. ఇదే ధోరణిలో వాళ్ళ పంతా కొనసాగుతుంది. ఇవేవి రాజకీయపరమైన మాటలు కాదు, పక్కా ఆధారాలతోటి నేను చెప్తున్నటువంటి మాటలు. మేము ఏపీ ఎండిసికి ఓ 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేశాం. చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే, ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది, కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన, నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది? ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి? ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా, ఫ్యూచర్ ఇన్కమ్ని సెక్యూరిటైజ్ చేశారు కదా, అది తప్పు అని నేను కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. నేను ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల. భారత గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదిగో నీ పేరు చెప్పి ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి ఓ రైతు బజార్ తాకట్టు పెట్టావు, వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు, ఐటీఐని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టావు. ఎన్ని పెట్టలేదు? డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి? నువ్వు ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, పెట్టి గంటలు ప్రెస్ మీట్. దీంట్లో గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాల. 5 నిమిషాలు చాలు మ్యాక్సిమం. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, పిల్ ఫైల్ చేశారు.
కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అంటే ఎంత దురుద్దేశమో చూడండి దీని వెనకాల. వాళ్లే మెయిల్స్ పెడతారు, వాళ్లే కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఇది వివాదాస్పదమైంది, మీరెవరు డబ్బులు పెట్టొద్దండి అని అంటారు. అప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం తగ్గల, బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తగ్గల. చివరికి ఇంక ఎట్లా అయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అందులో. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఆర్బీఐ వ్యవస్థలో చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని. దీని ఫలితం ఏమైంది? ఎవరెవరికి పెట్టారు? దేశంలో అందరికీ పెట్టాడు. ఇన్వెస్టర్లతో పాటు ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు, ప్రధానమంత్రికి పెట్టారు, క్యాబినెట్ సెక్రటరీకి పెట్టారు, సెబీకి పెట్టారు, ఆల్ ఎక్స్చేంజెస్కి పెట్టారు. ఏమైంది దీని పర్యవసానం? మాకు మామూలుగా అయితే 4 గంటల్లో క్లియరెన్స్ వచ్చేది. ఆర్బీఐకి పెట్టారు, 4 గంటల్లో రావాల్సిన క్లియరెన్స్. వాళ్ళు సెబీ దీని మీద సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేసింది. మేము కూడా చైనీయులు అని వెయిట్ చేసాం, ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ రూల్స్ ఫాలో అయ్యామన్నటువంటిది మాకు తెలుసు. వదిలేసాం. మేము ఎవ్వరం కూడా దాన్ని పేపర్ల ముందుకు వచ్చి గోలబెట్లా, గగ్గోలు పెట్టలా, ఢిల్లీకి పరిగెత్తలా, ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాం. వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి కాంటాక్ట్ చేశారు, సెబీ ఆ మర్చెంట్ బ్యాంకర్ని కాంటాక్ట్ చేశారు, ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేశారు, ఎక్స్చేంజెస్ని కాంటాక్ట్ చేశారు. అన్నీ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. కాకపోతే వాల్యుబుల్ టైం పోయింది, 10-15 రోజులు. వీళ్ళ అక్కసు కాస్ట్ ఏంటంటే 15 రోజులు. కొన్ని అక్కసు తీరిందా ఎప్పటికైనా? నిన్నటికి నిన్న మళ్ళీ ఏడుస్తున్నారు. నాకు అర్థం కాల ఎందుకో ఈ ఏడుపులు. మీరు ఏడ్చారు. ఇంకా భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారో అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి, ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బలు పెట్టావు. ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో, ఏం జరిగిందో మాకు తెలీదు, ఎన్ని టీవీలు పగిలినాయో ఈ డబ్బులు వచ్చినందుకు. కానీ ఎక్కడా కూడా మీరు పెట్టిన కంప్లైంట్లో మేము వెయిట్ చేశాం. సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇంక ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వాలి మీకు? మేము కరెక్ట్గా ఉన్నాము అనేది ఇంకెవరు చెప్పాలి? రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడము, పత్రికలో రాయడము, దాన్ని ట్వీట్ చేయడము, దాన్ని మళ్ళీ బాంబే మార్కెట్కి పంపడం అయిపోయింది కదా. ఇవన్నీ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు? ఈ ఏడుపు దేనికోసం? ఇంకెంతకాలం? ఎవరు చెప్పాలి మీకు? ఆర్బీఐ చెప్పాలా? ఏందో డైరెక్ట్ డెబిట్ మెకానిజం తప్పు 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 అని ఆయన చాలా గోల పెడుతున్నాడు. అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అన్న పేరు వాడలేదు, కానీ ఆ మెకానిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారి మీరే కదా. బెవరేజెస్ కార్పొరేషన్లో డైరెక్ట్గా డబ్బుల్ని తీసుకెళ్లేటువంటిది మొదలుపెట్టింది మీరే కదా. మీరు వచ్చి దీని గురించి మాట్లాడితే ఏదో అప్పులు జరిగాయి, తప్పులు జరిగాయి అని అంటే, ఇవాళ రూపాయిని ఆలోచించి ఖర్చు పెడుతున్నాం, రూపాయిని ఆలోచించి సేకరించుకుంటా ఉన్నాం మేము. వీఆర్ బిహేవింగ్ వెరీ రెస్పాన్సిబుల్లీ. మీరు మీ అక్కసు ఏడుపులు దేని మీద? ఇంకా ఏంటి? డైరెక్ట్ డెబిట్ మెకానిజం. ఇది దేశం మొత్తం కూడా ఫాలో అవుతుంది. నేను అఫీషియల్గా చెప్తా ఉన్నాను, దేశం మొత్తం ఫాలో అవుతుంది. ఏందో డైరెక్ట్ డెబిట్ మెకానిజం అంటే ప్రైవేటు వ్యక్తులకి తాళాలు ఇచ్చేయడమే, ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన. ఇవన్నీ చెప్పారు కదా కంప్లైంట్. మీరు ఆర్బీఐకి చెప్పారు, సెబీకి చెప్పారు, ఇవి కాదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్లు ఇచ్చారు. అయినా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం. ఎవరిగా మీకు చెప్పాలి? మీరు చెప్పిందే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలా? ఎక్కడో దగ్గర మనిషి అన్నవాడికి కొంచెం బుర్ర ఉండాలి. కంప్లైంట్లు పెట్టారు, చెప్పారు, మేము మౌనంగా ఉన్నాం, ఓకే లెట్ ది ఫ్యాక్ట్స్ కమ్అవుట్ అని వచ్చేసినాయి. ఇవాళ డైరెక్ట్ డెబిట్ మెకానిజం దేశం మొత్తం ఫాలో అవుతుందనడానికి ఇది ఆర్బీఐ. ఇది తెలంగాణ గవర్నమెంట్కి ఆర్బీఐకి మధ్య జరిగినటువంటి కరస్పాండెన్స్. ఏముంది దీంట్లో? తెలంగాణ కూడా డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రాసినటువంటి లెటర్ ఇది. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యి కొన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వమే మాకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం కావాలి అని చెప్పింది. అట్లాంటి దాన్ని పట్టుకుని ఏదో జరిగిపోయింది అన్న గగ్గోలు ఏందయ్యా? ఇంకా ఆపరా మీ ఏడుపు. అన్నీ అయిపోయినాయి కదా. ఉదయ్ భాస్కర్ అనేవాడిని తెర మీదకి తెచ్చారు. వాడు ఎక్కడో జర్మనీ ఉన్నవాడికి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక రాజకాలు జరిగిపోతున్నాయని మెయిల్స్ పెట్టారు. దాని తర్వాత కోర్టులో వేశారు. కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లని ఢిల్లీ, బాంబే అన్నిటికీ పంపించారు. సెబీ ఎంక్వైరీలు అయిపోయినాయి, ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి, క్లియరెన్స్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు, మాకు డబ్బులు వచ్చినాయి. అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు. మీ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? అదే చిన్నప్పుడు చెప్తారు చూడు, పిల్లలు ఏడుస్తూ ఉంటే వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్, మీ కడుపు మంటకో జెల్సెల్లు, మీ ఏడుపుకోగా వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ పట్టిస్తే ఏమన్నా ఆపుతారేమో. మామూలు భాష రావట్లేదు. నిజంగా చాలా ఆవేదనతో చెప్తా ఉన్నాను నేను ఇవన్నీ కూడాను. ఒక్కసారి నాకు కూడా ఆవేశంలో మాట జారుతానేమో అనేటువంటి దాంతో ఉన్నాను నేను కూడా. ఎందుకంటే మామూలు అరాచకం కాదు వీళ్ళు చేసింది. ఇన్ని ఈమెయిల్స్ హిస్టరీలో ఎవరు పెట్టకుండా వాటన్నింటికీ ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఎందుకండి ప్రజల మీద మీకు అంత అక్కసు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తే అదేమన్నా పయ్యావుల కేశవ్ పట్టుకెళ్తాడా, చంద్రబాబు నాయుడు పట్టుకెళ్తాడా? పెడితే 4 ప్రాజెక్టుల మీద డెవలప్ అయితే వెళ్తే ప్రజలకు వెళ్తాయి. ఎందుకు ఇంత అక్కసు ప్రజల మీదకు మీకు? నేను రైజ్ చేశాను ఆ రోజు మీరు చేసింది తప్పు అని. ఎందుకు? బాధ్యుడు కాబట్టి గవర్నర్ చేత ఆయనకున్న అధికారాన్ని, రాజ్యాంగం ఇచ్చిన దాన్ని తొలగించారు కాబట్టి నేను రైజ్ చేశాను. నేను చెప్పింది కరెక్ట్ అనడానికి గవర్నర్ గారు పిలిచి మీ సీఎస్ను తిడితే ఆ యాక్ట్ని అమెండ్ చేశారు. నేను రైజ్ చేసిన మరో పాయింట్ మీద కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు దేశం మొత్తం మీద అన్నిటికీ సర్క్యులర్ ఇచ్చింది. ఆ రోజున మేము ఎక్కడ పిటిషన్ పెట్టకుండానే అంత కేర్ఫుల్గా స్టడీ చేసి రాష్ట్రానికి, ప్రజలకు నష్టం జరగకూడదని మీరు మీ ఏడుపులు, పెడబొబ్బులు, పొర్లు దండాలు అన్నీ అయిపోయినాయి. ఆర్బీఐ, సెబీ అన్ని క్లియరెన్స్లు ఇచ్చినాయి. కానీ మీరు ఇంకా ఏడుపులు పొద్దున్న లేసి ఏడుస్తూనే ఉన్నారు. ఓకే, ఫైనల్గా ఇంకోటి చెప్తున్నాను నేను. ఇవన్నీ పక్కన పెడదాం కొంచెంసేపు. ఏదో ఏపీఎండిసికి 9,000 కోట్లు తీసుకుంటున్నారు అని అన్నారు కదా. ఇది మేము ఇచ్చిన జీవో నంబర్ 35. ఇది మేము ఇచ్చిన జీవో వచ్చేసి జీవో నంబర్ 32 11/3/2025. ఇది మేము ఇచ్చిన జీవో. ఇదే ఏపీఎండిసికి బుగ్గన్ గారు మర్చిపోయినట్టున్నారు, అమ్నీషియా వచ్చినట్టుంది, మతిమరుపు వచ్చినట్టుంది. జీవో నంబర్ 35 15/3/2024 మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏపీఎండిసితో 7,000 కోట్ల రూపాయలు బాండ్స్ రైజ్ చేసుకోండి అని మీరు ఇచ్చిన జీవో. మేము వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఎక్కువ, మా బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని మేము నమ్మాం కాబట్టి మేము 9,000 కోట్లు అన్నాం. మీకు రాదేమని భయంతో 7,000 కోట్లు అడిగారు. మాకు వస్తుందన్న నమ్మకంతో 9,000 కోట్లు అడిగాం. ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మేము అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఇది మీరు ఇచ్చిన జీవో. దీనికి ఏం సమాధానం చెప్తారు బుగ్గన్ గారు? తప్పు జరిగితే ఇప్పుడు జరిగిందా, అప్పుడే జరిగిందా? రావు గోపాలరావు గుర్తుకొస్తున్నాడు. మడిసి అన్నాక ఇంత ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా. ఏడుపులు, పొడబొబ్బలు, పొర్లు దండాలు అన్ని చేసిన తప్పులన్నీ మీరు చేసి బాధ్యతతో మేము సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే అన్ని కంప్లైంట్లు పెట్టి అందరిని పెట్టి అందరూ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న మీరు ప్రెస్ మీటు, మళ్ళీ మీ నాయకుడు ట్వీటు. ఇంకా ఆపండి అయ్యా. నవ్వుతున్నారు ప్రజలు. ఇవాళ ఏం సమాధానం చెప్పుకుంటారు ఇవన్నింటికి? మళ్ళా 4 వక్ర భాషలు ఏవో రాసుకోవడం తప్ప ఇంకా భారతదేశంలో హయ్యెస్ట్ ఆర్థిక శాఖని రెగ్యులేట్ చేసేటువంటిది, ప్రభుత్వాల్ని నియంత్రించేటువంటిది ఉన్నటువంటి ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది. బాండ్స్ మీద హయ్యెస్ట్ ఏజెన్సీ సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇన్వెస్టర్లు ఇవన్నీ మీరు పెట్టిన 200 కంప్లైంట్లు చూసుకున్న తర్వాత కూడా ఇన్వెస్టర్లు డబ్బు పెట్టారు. జీవోలు బయటకు కనపడతాయి కదా. అది ఆ దెబ్బకు వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు, ఇది మనమే ఇచ్చాం జీవో అని. ఇదిగో తప్పు చేశారు, చంద్రబాబు గారు తప్పు చేశారు, కేశవ్ గారు తప్పు చేశారు అని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. ఆ జీవో మేమే ఇచ్చామనేది మర్చిపోయారు. ఇట్లుంది వీళ్ళ భాగవతం. ప్రజలు ఇప్పటికైనా వీళ్ళ భాగవతాలు తెలుసుకుంటారనుకుంటున్నాను. మొహం ఎక్కడ పెట్టుకుంటారో డిసైడ్ చేసుకోమనండి. ట్వీట్లు పెట్టినాయన్ని, ప్రెస్ మీట్లు పెట్టినాయన్ని. థ్యాంక్ యూ. బట్ గాడిన పెట్టేటువంటి ప్రయత్నంలో 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేస్తే 75 పథకాలని మేము రివైవ్ చేశాం. అది ఎంత కష్టపడి రివైవ్ చేశామంటే 60-40, 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% స్టేట్ పెట్టాలి. ఆ 60%ని వాడేశారు. సో నేను ఈరోజు ఒక పథకాన్ని రివైవ్ చేయాలంటే వాళ్ళ 60% నేను ఇప్పుడు పెట్టాలి, నా 40% పెట్టాలంటే 100% పెడితే తప్ప ఒక్కొక్క పథకం రివైవ్ కాల. అట్లా 75 పథకాలకి 100% మేము పెట్టి
స్కీమ్స్ రివైవ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ ఎకానమీ అనేది నడవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రాఫిట్ మేకింగ్ సంస్థలాగా చూశాడు. ఎకానమీ అట్లా నడవదు. ఎకానమీ అనేది మనీ సర్క్యులేషన్, లాభమా నష్టమా అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధం లేకుండా సమాజంలో డబ్బు చలామణిలోనే ఉండాలి. ప్రభుత్వం ఖర్చు పెడుతూనే ఉండాలి, పెట్టుబడులు పెడుతూనే ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతూనే ఉండాలి. తద్వారా ప్రజలకు ఆదాయం పెరగాలి, ఇన్కమ్ సప్లై కూడా మార్కెట్లో పెరుగుతూ ఉండాలి. స్కీమ్స్ ఆపేశారు, రివైవ్ చేశాం. వర్క్స్ బిల్స్ మొత్తం స్టాగ్నేషన్ తీసుకొచ్చి పెండింగ్ పెట్టిపోయిన దగ్గర దాదాపు నాకు గుర్తుండి ఒక 24,000 కోట్ల రూపాయలని క్లియర్ చేశాం. ఎంప్లాయీస్కి ఒక 7,000 to 8,000 క్లియర్ చేశాం. సో ఇట్లా గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, నోస్ డైవ్ అయిపోయి ఆగిపోయిన దాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా ఎకనామిక్ సైకిల్ స్టార్ట్ కావాలి, వేగం అందుకోవాలి అని అంటే ఇట్ టేక్స్ అబౌట్ ఎ మినిమం సైకిల్ ఆఫ్ 1.5 to 2.5 years. ఇప్పుడు గాడిన పెట్టాం. డెఫినెట్గా ఈ ఎకనామిక్ సైకిల్ ఇక నుంచి వేగం అందుకుంటుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం. సరే, ఎవరో ఒకరిద్దరికి మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా శాలరీస్ అనేటువంటివి Day 1 స్టార్ట్ అవుతున్నాయి. పెన్షన్స్ అన్నీ Day 1 వెళ్తున్నాయి. వెళ్తే 2-3 తారీఖుల వరకు కూడా వెళ్ళొచ్చేమో. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, మీరు ఏ ఉద్యోగ సంఘం ప్రెస్ మీట్ పెట్టిందో నాకు తెలియదు. వెంకట్రామరెడ్డి గారు పెట్టారా? సో ఆయన న్యాచురల్లీ ఆయన అఫిలియేషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టుండొచ్చు. ఆయనకు జీతము ఏ రోజు వస్తుందో నాకైతే తెలియదు. కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఎట్లా పెరిగింది అనేటువంటిది నాకు కూడా తెలియదు. నేను ఉద్యోగ సంఘాల వల్లనే అడిగాను. మనకు కంపారిజన్ తెలంగాణకి తీసుకొచ్చాను నేను. ఇద్దరం ఒకే స్టేట్గా ఉన్నాం, విడిపోయాం. ఇవాళ మన హెచ్ఆర్ బిల్, హెచ్ఆర్ అంటే శాలరీస్ అండ్ పెన్షన్, ఎంప్లాయీ పెన్షన్స్, ఇది హెచ్ఆర్ బిల్. ఈ రెండూ కలిపితే ఎంత ఉన్నాయి అంటే రాష్ట్ర ఆదాయంలో 99% ఈ రెండింటికి వెళ్తూ ఉంది. 99% హెచ్ఆర్ బిల్. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అరౌండ్ 40%. నేను చెప్పేది కాగ్ రిపోర్ట్స్ని రఫ్గా మేము వెరిఫై చేసినప్పుడు 45 కాదు, ఒకవేళ కరెక్షన్ తర్వాత వెళ్తే అంటే 50% అనుకోవచ్చు. నేను వాళ్ళనే అడిగాను చాలామందిని, ఎందుకు ఇంత గ్యాపు, ఎందుకు మనకి వాళ్ళకి ఇంత గ్యాప్ ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ మనకి ఎందుకు పెరిగింది, రకరకాలుగా చెప్తూ వచ్చారు. సంఘాల వల్లనే అడిగాను నేను కూడా. ఎందుకనంటే డెఫినెట్గా ఐ బిలీవ్ బికాజ్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. నాకన్నా ఈ రాష్ట్రంలో 30-40 ఏళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి రకరకాల మంది చెప్పారు. ఒకటి మధ్యలో వచ్చినటువంటి సెక్రటరేట్ స్టాఫ్ వల్ల కొంత పెరిగిందని, లేకపోతే మనకి డివిజన్లో ఎక్కువ వచ్చారని కారణాలు అయితే స్టడీ చేయాలి. దట్ ఈస్ ది బర్డన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ నౌ. 99%. ఒక ఇయర్ అయితే, ఒక ఇయర్ ఐ డోంట్ నో ది ఇయర్, ఒక 4 years నేను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు 107%కి వెళ్ళింది. అంటే 7% బారో చేసి మనము హెచ్ఆర్ బిల్స్ పే చేసాం. దిస్ వాజ్ ఎ రఫ్ అనాలిసిస్ వీ మేడ్. ఎర్రర్ కెన్ బి దేర్, ఒక 1% అటు ఇటు, కానీ దిస్ ఇస్ ది రఫ్ అనాలిసిస్. సో దిస్ ఇస్ ది బర్డన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము గాడిన పెట్టి తీసుకొస్తూ ఉంటే వెంకట్రామరెడ్డి గారికి అంత ఆషామాషిగా ఏం కనపడిందో నాకైతే తెలీదు. డెఫినెట్లీ మేము మా బాధ్యత ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ ఎంప్లాయీసు వాళ్ళు పడినటువంటి కష్టాలు కూడా మాకు గుర్తున్నాయి. గత 5 ఏళ్లలో వెంకట్రామరెడ్డి గారు పడ్డాడో లేదో నాకు తెలియదు. ఎంప్లాయీస్ పడిన కష్టాలు కూడా గుర్తున్నాయి. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో సిటిజన్స్ కానీ ఈ రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు పడినటువంటి తపన మాకు గుర్తుంది. వాళ్ళకి సపోర్టివ్గా నిలబడడానికి డెఫినెట్గా మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 1వ తారీఖున ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్తోనే మేము పనిచేస్తూ ఉంటాం. ఒక్క సంవత్సరం ఒక్కలా ఉంటుంది, అంటే వేరియేషన్ అది చూడాలి. అంటే ఇప్పుడు మేము ఒక రఫ్గా బడ్జెట్ ప్రిపరేషన్ అప్పుడు ఒక రఫ్గా అనాలిసిస్ చేసాం. అసలు ఏంటి, ఎక్కడున్నాం మనము, మనకి తెలంగాణలో ఎక్కడ అట్లా కనపడింది. నేను చాలామంది ఎంప్లాయీస్ సంఘాలు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్, ఎందుకు ఇంత డిస్పారిటీ ఉంది, మనకేమన్నా బర్డన్ తెలంగాణ డివిజన్లో ఎక్కువ వచ్చిందా ఏంటి అనేటువంటిది. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు గో డీపర్ ఇంటూ ఇట్. దాన్ని ఓవర్ నైట్ మనం ఏమీ సాల్వ్ చేసేది కూడా కాదు. బట్ వీఆర్ కమిటెడ్ టు ది ఎంప్లాయీస్. వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలని పడినటువంటి తపన మాకు తెలుసు. వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మాకు గుర్తున్నాయి. వాళ్ళకి శాలరీస్ ఫస్ట్కి ఇచ్చేదానికోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు ఏం కామెంట్ చేసినా మేము వాటి గురించి పెద్దగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే దెర్ కెన్ బి రీజన్స్. నేను అన్నది ఏంటంటే, నేను ఐఎమ్ నాట్ కంపారిజన్. సి, ఎందుకు డిస్పారిటీ అనేది చూస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏది బ్లేమ్ గేమ్ కాదు, ఇంకోటి కాదు.
అంటే మనము డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నాము, మనకు మనం సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనం నడవగలుగుతూ ఉన్నాం. బట్ ద స్టేట్ రివైవ్ అవ్వాలి, స్టేట్ ఎకానమీ ప్రోగ్రెస్ కావాలి, ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు మనం ఎక్కడున్నాం, మన సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి ప్లానింగ్ మనకు ఉండాలి. థ్యాంక్ యూ.